రోజు మా చిన్నోడికి పండగ. ఎందుకంటే ఇంట్లో సాంబార్ చేశాను. అసలు సాంబార్ మరుగుతుంటే ఇల్లంతా భలే వాసన వస్తుంది. సాంబారే కానీ ఈజీగా తీసేయద్దు. నేను చెప్పిన చిట్కా ఫాలో అవ్వండి. టేస్ట్ అదిరిపోయిద్ది అనమాట. దీనికి ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం. అదే సాంబార్ పొడి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ముందుగా 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల కందిపప్పు బాండీలో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, కొద్దిగా ఇలాచి, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక పక్కన పప్పు పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకున్నా. ఇప్పుడు మనకి నచ్చిన కూరగాయల్ని కట్ చేసుకోవాలన్నమాట. నచ్చిన కూరగాయలు వాళ్ళు యాడ్ చేసుకొని నేనైతే ఎక్కువ సొరకాయ యాడ్ చేసుకుంటా. సాంబార్లో సొరకాయ తగులుతా ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు అందరికీ తెలిసిందే పోపు వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. అయితే నా దగ్గర సాంబార్ ఉల్లిపాయ దొరకలేదు. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, పెద్దవి ఉన్నాయి అనమాట. అవే యాడ్ చేసుకున్నా. సాంబార్లో చిన్న ఉల్లిపాయ అలానే యాడ్ చేస్తారు. అది మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని నూనెలో ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారము, పసుపు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక ఉప్పు కారం మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి ముక్కలన్నీ ఉడికిన తర్వాత సగం ఉడికాక పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు పిసికి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. పులుపు సరిపడా చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాంబారు బాగా మరగాలన్నమాట. అది మరిగేటప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న మసాలాని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా యాడ్ చేస్తుంటే నేను గుమాయించి కొడుతుంది అనమాట స్మెల్ అనేది. మసాలా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇక్కడే మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దీనిని బాగా కలుపుకొని 10 నిమిషాలు మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం అనేది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోపోయినా అవసరం లేదు. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అంతే, సాంబార్ మరుగుతూ ఉంటే స్మెల్ అయితే అదిరిపోతుంది. దీనిని వేడివేడి అన్నంలో తిన్నా లేదా వేడివేడి ఇడ్లీలో తిన్నా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. సాంబార్ మరిగిపోయిన తర్వాత దీని స్ట్రక్చర్ చూసారా ఎలా ఉందో. మీకు సాంబార్లో ఆమ్లెట్ ఇష్టమా, ఊరమిరపకాయలు ఇష్టమా? నాకైతే ఆమ్లెట్ అంటేనే ఇష్టం. చాలా మంది కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఫైనల్గా పోపు వేస్తారు. అలా కాకుండా పోపులోని కూరగాయలు ఉడికించేసి నేను చూపించినట్లు చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.